రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్ పర్యటనకు రానున్నారు. శుక్రవారం 23వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న పుతిన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను పరిరక్షించుకోవడం సహా బలోపేతం చేసుకునే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం భారత్ రానున్న పుతిన్ కు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్న ప్రైవేటు విందుకు పుతిన్ హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం రాజ్ఘాట్ ను సందర్శించే అవకాశముందని పేర్కొన్నాయి. తర్వాత హైదరాబాద్ హౌస్ వేదికగా జరగనున్న శిఖరాగ్ర సదస్సులో మోదీ పుతిన్ సహా ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసారాలకు సంబంధించిన కొత్త ఛానల్ను భారత్లో ప్రారంభించనున్నారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు పుతిన్ హాజరు కానున్నారు. అమెరికా భారత్ మధ్య సుంకాల వివాదం నెలకొన్న వేళ ఢిల్లీ మాస్కోల మధ్య అనేక ఒప్పందాలు కుదరనున్నాయి. రక్షణ, ఇంధనం, మొబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, చెల్లింపులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. S-400 కు అధునాతన తరం S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై కూడా అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. క్షిపణులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాల అభివృద్ధి, ఉమ్మడి తయారీని పెంచేలా చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. అమెరికా సుంకాల వివాదం వేళ రష్యా, భారత్ మధ్య ఇంధన అంశం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ కు తక్కువ ధరకే క్రెమ్లిన్ ముడి చమురు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఇరువురికి ప్రయోజనకరంగా మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పౌర అణుసహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశముంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవం ఉన్న రష్యా వాటిని భారత్ కు ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా 3-4 మిలియన్ టన్నుల దిగుమతులతో రష్యా ఎరువులపై ఆధారపడుతున్న భారత్ వాటిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రపంచంలో అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ రష్యా మధ్య దిర్హంతో చెల్లింపులు జరిపేలా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. వైద్య రంగంలో సహకారం బలోపేతం చేసే దిశగా ఔషధాలు, వైద్య సాంకేతికతలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాలు కుదరనున్నాయి. కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వస్తున్న రష్యా అధ్యక్షుడి కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ 5 అంచెల భద్రతా వలయంలో ఉండనున్నారు. NSG కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, AI వంటి అధునాతన సాంకేతికతతో గస్తీ నిర్వహిస్తారు.